నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేష్. వెల్కమ్ బ్యాక్ టు ఐఎమ్ ఏఆర్కే. సో మనం ఇప్పుడు మన దినేష్ సింగ్ పరమేశ్ సింగ్ కళాకార్ అన్న వాళ్ళ షెడ్ దగ్గర ఉన్నాం. యాక్చువల్గా చాలా పెద్ద విగ్రహాలు అనమాట. నేను ఇప్పటికి చూసిన విగ్రహాలల్లో మన తెలంగాణలో అంటే ఎస్పెషల్లీ ధూల్పేట్, నాగోలు, పెద్దంబర్పేట్, సో మనం చూసిన విగ్రహాలలో మోస్ట్ బిగ్గెస్ట్ విగ్రహం జంబో సైజులు అంటే మన అన్న వాళ్ళదే. సో ఈ విగ్రహం అయితే నేను ఇప్పుడు సెల్ఫీలో అయితే చూస్తున్నారు కదా ఎంత పెద్దగా ఉందో. అక్కడ అన్న కూడా వర్క్ చేస్తున్నాడు, చూడండి అన్న సైజ్ చూడండి, అండ్ విగ్రహం సైజ్ చూడండి. సో యాక్చువల్గా ఇది ఈ పర్టికులర్ షెడ్ వచ్చేసి ఇక్కడ వీళ్ళు డెమో అంటే డిస్ప్లే విగ్రహాలు పెడతారు అనమాట. సో అన్న కూడా ఇక్కడనే ఉన్నాడు. బాయ్ రామ్ రామ్, జై శ్రీరామ్. యా, సో అన్నతో కూడా మాట్లాడదాం. ఎన్ని డిజైన్స్ ఉన్నాయి, ఎన్ని విగ్రహాలు ఉన్నాయి, అసలు కలరింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, సో అవన్నీ మీకు చూపిస్తా. సో స్టే ట్యూన్ గైస్, అండ్ లాస్ట్ వరకు వీడియో అయితే చూడండి. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో లోపల షెడ్ లోపల పోదాం అండ్ కంప్లీట్ డీటెయిల్స్ మీకు షేర్ చేస్తా. నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేష. సో మనకైతే ఇక్కడ విగ్రహం ఏదైతే కనిపిస్తున్నదో స్వామివారు కూర్చొని ఉన్నారు. అండ్ దీని హైట్ నాకు తెలుసు, బట్ అన్న ద్వారానే తెలుసుకుందాం. బాయ్ రామ్ రామ్. चलो एक बार अंदर जाते हैं भैया. एक बार आप बताइए अपना गणेश महाराज के बारे में, कौन सा डिज़ाइन में है और क्या हाइट में है. भाई इसका मैं जितना मूर्ति देखा हूँ ना, पूरे धूलपेट में सबसे ऊंचा और बारीक और बड़ा यही है. तो मैं ये बोल सकता हूँ धूलपेट का बड़ा गणेश. हाँ सही है बात वो। या ये तो राधा किशन गणेश है। राधा किशन, ठीक है, हाफ ऑफ है राधा किशन। ओके ठीक है. तो यहाँ पर राधा भी है और कृष्णा भी है. ग्रेट. जैसे अपना जैसे अर्धनारेश्वर है वैसा पर राधा किशन है. राधा किशन हाफ ऑफ. पहली बार बना समझो, राधा किशन अब तक आधा आधा कोई नहीं करे ऐसा. ओके ओके है ना, ये पहला है समझो ऐसा. ठीक है. और इसका हाइट भैया इसका 22 फीट है. 20 ఒక్కసారి వైడ్ యాంగిల్ పెడుతున్నా చూడండి ఫ్రెండ్స్. 22 ఫీట్ హైట్. ఓకే. और चौड़ा ऐसा जैसे चौड़ान में वो था 18 फीट है. 18 फीट. सो 22 फीट बाई 18 फीट. भैया अभी ये इतना ही हाइट है और कुछ आएगा ऊपर? इसके ऊपर आएगा ना, ये फाइबर का क्या पीस है? आएगा ये. ఫ్రెండ్స్ ఇదైతే విగ్రహం అయితే ఉందో ఇది 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 కంప్లీట్ హైట్ కాదు, 17 ఫీట్. అండ్ ఇది ఏదైతే కిరీటం ఉందో ఈ పర్టికులర్ ఫైబర్ కిరీటం అనేది స్వామివారి తలపైన కూర్చోబెడతారు అనమాట. సో ఏ కहाँ पे जा रहा है अभी ये मूर्ति? ये बेंगलुरु को जा रहा, बेंगलुरु को जा रहा, కదా किधर? कर्नाटक. कर्नाटका. बेंगलुरु कर्नाटक. और यहाँ तेलंगाना में 4-5 मूर्ति बुक है. ओके ठीक है ठीक है. ऐसा तो और में है बीदर में भी है. ठीक है ठीक है, चलो बढ़िया है. और वहाँ पर हाथ में कुछ आएगा? नहीं, वो हाथ उतना ही है. वो हाथ बहुत बड़ा है, बल्कि उसके ऊपर कुछ भी डिजाइनिंग नहीं करे. ठीक है ठीक है ठीक है. वेट से कुछ डैमेज होगा बल्कि. पिछले बार जब मैं आया था आप तो उसके ऊपर खड़े हो गए थे, आप भी छोटा दिख रहे थे. तो इस छोटे ही दिखते. हाँ. कम से कम 1 कुंटल का लड्डू भी लगाए तो छोटा दिखता है. ओके. और ये मूर्ति के बारे में बताइए भैया. ये भी बहुत बारीक दिख रहा है. पद्मनाभम स्वामी आते ऊपर. ओके. माता आते ऊपर. ओके ओके. उसका भी डे बाहर है. तो नारक तारक है. ఓకే. అక్కడ నారదుడు, उधर को तो बालाजी भगवान है. इधर के की ఇక్కడ నరసింహస్వామి, ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి ఉన్నాడు. ये कीर्तन में बोले तो सरस्वती माता. అండ్ కిరీటంలో సరస్వతి దేవి అంటే ఇక్కడ అన్న వాళ్ళ తమ్ముడు అనమాట. సో భయ్యా ఇక్కడ వీళ్ళంతా ఫినిషింగ్ వర్క్ చేస్తారు. బాయ్ రామ్ రామ్, జై శ్రీరామ్. कितना दिन हो गया भैया काम चालू करके? तो 4 महीने. 4 महीने हो गए. तो इस बार कितने डिजाइन है आपके पास? 2 डिजाइन लगाए. 2 डिजाइन. ठीक है ठीक है. और टोटल कितने मूर्ति है भैया इस बार? ये अपन ज्यादा नहीं बनाए ना, ये 24 बनाए बड़े. 24. ये वो तो 4 ही बनाए. ये आर्डर है बोल के बनाए अपन. ఓకే ఫ్రెండ్స్, ఈసారి అయితే వీళ్ళు ఓన్లీ 2 టైప్స్ చేస్తారు విగ్రహాలు, మల్టిపుల్ ఏం లేవు. సో ఈ పెద్ద విగ్రహాలు అయితే 24 అండ్ స్పెషల్ ఆర్డర్ పైన ఒక 4 చేస్తారంట. సో డిజైన్ అయితే చాలా బాగుంది. అండ్ మనకు రైట్ సైడ్లో నరసింహస్వామి ఉన్నాడు, పైన నారక్ తారక్. సో ఆయన పేరు నాకు తెలియదు. ఇక్కడ సైడ్ చూద్దాం. లెఫ్ట్ సైడ్లో మనకు వచ్చేసి విష్ణుమూర్తి, బాలాజీ భగవాన్ అండ్ మన విష్ణు రూపంలో, పైన నారదుడు. సో ఈ పర్టికులర్ విగ్రహంకి పెయింటింగ్ అయిన తర్వాత మనకు అసలైన కళ అనేది బయట పడుతుంది. సో మనం వెయిట్ చేయాల్సిందే. पेंटिंग कब चालू हो? मंडे से चालू होगा. मंडे 1-2 दिन में खत्म हो जाएगा. 2 गणपति हो जाएंगे. ఓకే. సో ఇప్పుడైతే మనకు ఈ 2 ఏవైతే ఇక్కడ డిస్ప్లే ఇక్కడైతే డిస్ప్లే మోడల్స్ ఉన్నాయో, అంటే విగ్రహాలు ఉన్నాయో, మూర్తులు ఉన్నాయో, అవిటికి ఫినిషింగ్ వర్క్ అయితే జరుగుతుంది. సో ఈ ఫినిషింగ్ వర్క్ మేబీ రేపటి వరకు అయిపోతే मंडे నుంచి पेंटिंग स्टार्ट अंटा. एंड 2 दिन में काम खत्म. 2 गणेश कंप्लीट हो जाता है. ओके भाई, अभी ये 24 पीसेस बोल रहे हैं ना स्वामी जी का. तो इसमें कितने कलर कॉम्बिनेशन है? ये कलर बड़ा गणपति एक ही करना पड़ता है. एक ही कलर है. एक ही कलर करे तो क्या गिराक को लेके जाने के लिए अच्छा रहता. ओके. अपने को निकालने के लिए भी अच्छा रहता. ओके ओके ओके.
चलो ठीक है भैया, तो एक काम करता हूँ, मैं मंगलवार को आऊँ. बुधवार को ఓకే, సో నేను నెక్స్ట్ వెనస్డేకి వస్తాను ఫ్రెండ్స్. అండ్ అప్పుడు మనం కలరింగ్ కూడా చూద్దాం. ఏ కలరింగ్ కా भी मैं वीडियो ले लेता हूँ, ठीक है ना. సో ఇది ఇక్కడ ఉన్న అప్డేట్ ఫ్రెండ్స్. సో నేను పర్సనల్గా ధూల్పేట్ కా బడా గణేష్ అంటే మన దినేష్ సింగ్ పరమేశ్ సింగ్ అన్న వాళ్ళ వినాయకుడు అని చెప్తాను. సో చాలా బాగుంది. నిజామాబాద్ కూడా వెళ్తుంది విగ్రహం. సో థ్యాంక్స్ అ లాట్ ఫర్ వాచింగ్ మై వీడియో. అండ్ తప్పకుండా వేరే వీడియోస్ కూడా చూడండి. అండ్ టేక్ కేర్, గుడ్ నైట్ ఫ్రెండ్స్.